వైసీపీ నేతలు కోటి సంతకాల జాతరకు సిద్ధమవుతున్నారు. మొండిగోడల మెడికల్ కాలేజీలను మరో దశాబ్దం పాటు అలాగే ఉంచాలనే నినాదంతో కొన్ని రోజుల నుంచి సంతకాల సంతకు తెరతీశారు. నిజంగా ఎంతమంది సైన్ చేశారో తెలియదు కానీ కోటి సంతకాలు పూర్తయిపోయాయని బస్తాల కొద్దీ దస్తాలను తాడేపల్లికి తరలిస్తున్నారు. ఫోర్జరీ సంతకాలతో భూములు, ఆస్తులు కాజేయడంలో వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్న పార్టీకి ఎవరూ పట్టించుకొని పేపర్ల మీద ఎన్ని కోట్ల సంతకాలైనా చేయించడమో పెద్ద కష్టం కాదని సెటైర్లు వేస్తున్నారు. అధికారంలో ఉండగా వైసీపీలో బిగ్ బాస్ దగ్గర నుంచి గల్లీ లీడర్ల వరకు ఎవరి స్థాయికి తగ్గట్లు లక్షల కోట్ల దగ్గర నుంచి సింగిల్ డిజిట్ కోట్ల వరకు బాగానే వెనకేసుకున్నారనేది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. పవర్ పోయిన తర్వాత ఆ కోటిని వదిలిపెట్టడం లేదు. విజయవాడలో వరదలు వస్తే బాధితులను ఆదుకోవడానికి ₹1 సాయం ప్రకటించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి. అయితే ఆ కోటి ఎవరికి ఇచ్చారో ఎవరికి తెలియదు అనేది వేరే సంగతి. ప్రస్తుతానికి అది అప్రస్తుతం. మెడికల్ కాలేజీలను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో నిర్మించడాన్ని వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మెడికల్ కాలేజీలు, వాటికి అనుబంధంగా ఏర్పాటు చేసే అనుమతులు పూర్తిగా ప్రభుత్వ నిధులతోనే నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వ నిధులతో అయితే ఈ కాలేజీలు పూర్తవడానికి 10-15 ఏళ్లు పడుతుంది. ప్రైవేటు సంస్థలతో కలిసి మెడికల్ కాలేజీలు కట్టినా విద్యార్థులకు ఫీజుల్లో గానీ రిజర్వేషన్ల విషయంలో గానీ ఎలాంటి తేడా ఉండదు. అయినా అన్ని ప్రభుత్వమే చూసుకోవాలనేది వైసీపీ వాదన. మెడికల్ కాలేజీలు వేగంగా పూర్తయితే వైసీపీ చేయలేని పని కూటమి ప్రభుత్వం చేసిందనే పేరొస్తుంది. ప్రత్యర్థులకు పేరొస్తుందని రాజధాని అమరావతినే నాశనం చేసిన పార్టీ మెడికల్ కాలేజీల విషయంలో సంతకాల జాతర చేయడంలో ఆశ్చర్యం ఏమీ లేదని టీడీపీ నాయకులు కామెంట్ చేస్తున్నారు. ఎవరు ఏమనుకున్నా జగన్ రెడ్డి మాత్రం బస్తాల కొద్ది దస్తాలను గవర్నర్ బంగ్లాలో డంప్ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.